మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఎస్, అందులో విలన్ భూపీందర్ సింగ్ ఎప్పటికీ యవ్వనంగా అమరుడిగా ఉండేందుకు ఆత్మలింగం నుంచి వచ్చే అమృతం కోసం ఎంతగా తాపత్రయపడతాడో చూసాం. ఆ సినిమా చూసినప్పుడు అసలు మనిషి నిత్య యవ్వనంగా ఉండటం సాధ్యమేనా అనే ప్రశ్న మీలోనూ వచ్చి ఉంటుంది కదా. సరిగ్గా ఇన్నాళ్లకు ఆ వెండితెర కళ నిజం కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా మానవుడి వృద్ధాప్యాన్ని అడ్డుకొని తిరిగి వెనక్కి మళ్లించే ఏజ్ రివర్సల్ దిశగా శాస్త్రవేత్తలు చరిత్రలోని మొదటిసారి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. అమెరికాలోని బోస్టాన్కు చెందిన లైఫ్ బయోసైన్స్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి పార్షియల్ సెల్యులర్ రీప్రోగ్రామింగ్ మానవ ప్రయోగాలను విజయవంతంగా ప్రారంభించింది. వైద్య చరిత్రలోనే మైలురాయిగా నిలిచే ఈ చికిత్సకు ER100 అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారి ఒక మానవ రోగికి ఈ ఏజ్ రివర్సల్ ఔషధ మోతాదును అందించారు. ఒకవేళ ఈ ప్రయోగం పూర్తిగా సక్సెస్ అయితే భవిష్యత్తులో ముసలితనం అనే మాటే వినిపించకపోవచ్చు కదా. ఇంతకీ ఈ టెక్నాలజీ ఏంటో తెలుసా? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ సెల్యులార్ రీప్రోగ్రామింగ్. అంటే కణం ఎంత ముసలిదైనా దాని యవ్వన కాలపు DNA జ్ఞాపకాలు మాత్రం దానిలోనే దాగి ఉంటాయని అర్థం. ఇదే దీని మూల సూత్రం కూడా. దీనికి 2012 నోబెల్ బహుమతితో కూడా కనెక్షన్ ఉంది. జపాన్ శాస్త్రవేత్త షిన్యా 4 ప్రత్యేక ప్రోటీన్ల మిశ్రమంతో కణం వయసును పూర్తిగా 0కు రీసెట్ చేయవచ్చని కనుగొన్నారు. హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లైర్ చెప్పినట్లు కణాలు నశించిపోవటం వల్ల మనిషికి వృద్ధాప్యం రాదు. అవి ఎలా పనిచేయాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ను మర్చిపోవటం వల్లే ముసలి వాళ్ళు అవుతారట. ఇప్పుడు ఆ ER100 థెరపీ ఆ మర్చిపోయిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేయబోతోందట. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు మొదటగా మానవ కంటిని ఎంచుకున్నారు. ప్రెజెంట్ గ్లకోమా వృద్ధాప్యం వల్ల చూపు కోల్పోతున్న దాదాపు 20 మంది రోగులపై ఈ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ చికిత్సలో మొదటి రోగి కంటికి ఒకే ఒక జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఇచ్చే ప్రత్యేక యాంటీబయాటిక్ అండ్ శరీరంలో ఒక ఆన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత అది కణాలను రీప్రోగ్రామ్ చేసే జన్యువులను యాక్టివ్ చేస్తుంది. గతంలో ఎలుకలు కోతులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. వాటికి చూపు సైతం తిరిగి వచ్చింది. కన్ను చాలా వరకు సురక్షితమైన భాగం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ను సులువుగా గమనించవచ్చని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ అద్భుతం వెనుక ఒక పెను ప్రమాదం సైతం ఉంది. కణాలను పూర్తిగా రీసెట్ చేస్తే అవి అపరిమితంగా డివైడ్ అవుతాయి. అప్పుడు శరీరంలో క్యాన్సర్ ట్యూమర్లుగా మారే ముప్పు ఉంది. సో శాస్త్రవేత్తలు పార్షియల్ రీప్రోగ్రామింగ్ అనే సురక్షిత మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే కంటి కణాన్ని అలాగే ఉంచుతూ దాని వయసును మాత్రమే కొన్ని అడుగులు వెనక్కి నెడతారు. ఆ మొదటి దశ ట్రయల్స్ కేవలం మానవ భద్రతను పరీక్షించడానికే జరుగుతున్నాయి. సో ఈ ప్రయోగం ఒకవేళ సేఫ్ అని తేలితే భవిష్యత్తులో అల్జీమర్స్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు లాంటి వృద్ధాప్య శాపాలకు శాశ్వత చికిత్స లభించినట్లే. మరి ఈ వృద్ధాప్యాన్ని జయించే ఈ సరికొత్త సైన్స్ విప్లవంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.